అంటే దశరథునికి తగినటువంటి పుత్రులు వారు నలుగురు కూడా. వారందరూ కూడా ఎలా ఉన్నారంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. పృథక్ అంటే ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. మనం చెప్పుకున్నాం పృథక్ అనేటువంటి శబ్దం నుండి ప్రత్యేకము అనేటువంటి శబ్దం వస్తుందండి. కాబట్టి వారందరూ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నారట. వీరందరూ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు అని చెప్పి అంటున్నారు చూడండి. రాజ్ఞ పుత్ర మహాత్మానస్ అంటే ఈ మహాత్ములు ఎలా ఉన్నారట అంటే వైభవంలో భాద్రపద నక్షత్రం లాగా ఉన్నారట చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, యజ్ఞరే పృథక్ గుణవంత అనురూప రుచ్య. చూడండి రుచ్య అనేటువంటి శబ్దాన్ని వాడారు. అంటే వైభవంలో భాద్రపద నక్షత్రం వలె ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. వాస్తవానికి ఈ నలుగురు కూడా ఒకటే భగవతత్వం. ఈ నలుగురు కూడా ఒకటే భగవతత్వం అయినప్పటికీ వారు ప్రత్యేకమైనటువంటి స్వభావాలను కలిగి ఉన్నారు చూడండి. నలుగురు కూడా పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఒక్కడే. నలుగురు కూడా విష్ణువు నుండి వచ్చినటువంటి వాడు. అంటే స్వయముగా విష్ణువుకి నలుగురికి కూడా ఎలాంటి భేదం లేదు. ఈ నలుగురు కూడా ప్రత్యేకమైనటువంటి గుణాలను కలిగి ఉన్నారని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఈ అశ్వమేధ యజ్ఞం ఏదైతే ఉందో ఇది దశరథుని యొక్క కోరికలన్నింటినీ కూడా పూర్తి చేసింది అని చెప్పి అంటున్నారు. రాముడికి సాధారణమైనటువంటి ధర్మం పట్ల రుచి ఉంది. లక్ష్మణుడు ఎల్లప్పుడూ కూడా నేను రామునికి నేరుగా సేవకుణ్ణి అనేటువంటి చైతన్యాన్ని కలిగి ఉండేవాడు. అంటే రాముడికి సేవకునిగా తన యొక్క స్థానం పట్ల ఎప్పుడు కూడా లక్ష్మణుడు చైతన్యాన్ని కలిగి ఉండేవాడు. ఇక భరతుడు ఎల్లప్పుడూ కూడా రాముని యొక్క ఆజ్ఞాపాలన చేయడం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉండేవాడు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉన్నారు. ఇక శత్రుఘ్నుడు వచ్చేసరికి భగవంతుని భక్తుని యొక్క ఆజ్ఞను శిరసావహించేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు చూడండి. మరొకసారి ఇక్కడ చూద్దాం. ఈ నలుగురు కూడా 4 రకాల స్వభావాలను కలిగి ఉన్నారు. మొదట రాముడు ఎల్లప్పుడూ కూడా సాధారణమైనటువంటి ధర్మం పట్ల రుచిని కలిగి ఉన్నాడు. లక్ష్మణుడు నేరుగా రాముని యొక్క సేవకునిగా తన యొక్క స్థానం పట్ల ఎరుకను కలిగి ఉన్నాడు. భరతుడు రాముని యొక్క ఆజ్ఞను పాలించేటువంటి మనస్తత్వాన్ని ఎల్లప్పుడూ కూడా కలిగి ఉన్నాడు. ఇక శత్రుఘ్నుడు భగవంతుని భక్తుని యొక్క ఆజ్ఞను పాలించడం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత 17వ శ్లోకం. జగుహు కలంచ గంధర్వా ననృతుస్ చాప్సరోగణాః దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాశ్చ్యుత. గంధర్వులు చాలా ప్రత్యేకముగా గానం చేశారట, చాలా మధురంగా. అప్సరసలు నృత్యం చేశారట. ఈ ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి ఈ దుందుభి అనేటువంటి ఈ తమరుకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోగించబడ్డాయి. అలాగే ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది అని చెప్పంటున్నారు. దేనివలన అంటే ఈ నలుగురు పుత్రుల యొక్క ఆవిర్భావం చేత అందరూ కూడా ఈ లోకాలన్నీ కూడా ఆనందానికి గురయ్యాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క ఈ జన్మ సమయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మంగళప్రదమైనటువంటి సంకేతాన్ని ఇది సూచిస్తుంది అనమాట. తర్వాత 18వ శ్లోకం. ఉత్సవశ్చ మహాన్ ఆసీత్ అయోధ్యాయాం జనాకులః. చూడండి, ఈ నలుగురు పుత్రుల యొక్క జననంతో అయోధ్యలో ఒక గొప్ప ఉత్సవం చోటు చేసుకుంది అని చెప్పంటున్నారు. ఉత్సవశ్చ మహాన్ ఆసీత్ అని చెప్పంటున్నారు. ఎలా ఉందట అంటే జనాకులః అని చెప్పంటున్నారు. అంటే ఈ అయోధ్య నగర జనుల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపిందట ఈ యొక్క ఉత్సవం. ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జన్మని పురస్కరించుకునేట్టు జరిపినటువంటి ఉత్సవం అనేది.
కాబట్టి ఇది ఈ జాతకర్మ అని చెప్పి మనం చెప్తాం. జాతకర్మ అంటే ఏమిటంటే ఇక్కడ బిడ్డ పుట్టిన సందర్భంగా జరుపుకునేటువంటి ఉత్సవం అన్నమాట. కాబట్టి ఇది ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జాతకర్మను పురస్కరించుకునేటువంటి ఉత్సవం గురించిన వివరణ. ఈ అయోధ్యలో అనేటువంటి పదం దేని సూచిస్తుందంటే ఈ ఉత్సవం అయోధ్యలో ప్రతి ఇంట్లో కూడా చోటు చేసుకుంది అని చెప్పి అంటున్నారు. అయోధ్యలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ఈ ఉత్సవం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. 19వ శ్లోకం. రత్యాశ్చ జనసంబాధ నటనర్తక శంకులాః గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథాపరైః అని చెప్పన్నారు. విరేజుర్ విపులాస్తత్ర సర్వరత్న సమన్వితాః. ఈ అయోధ్యలో ఉన్నటువంటి విశాలమైనటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి రత్నాలతో పొదగబడి ఉన్నాయి. చూడండి ఇక్కడ విశేషం. ఇక్కడ ఏం చెప్తున్నారు? రత్యాశ్చ జన సంబాధ నటనర్తక సంకులాః గాయనైశ్చ వీరావిణ్యో వదనైశ్చ తథాపరైః విరేజుర్ విపులాస్తత్ర సర్వరత్న సమన్వితాః. చూడండి ఇక్కడ అయోధ్య నగరం యొక్క ఐశ్వర్యం ఏమిటో ఇక్కడ చెప్పారు. చూడండి ఇక్కడ అయోధ్య నగరం యొక్క ఐశ్వర్యం ఎలా ఉందంటే అయోధ్య నగరంలో ఉన్నటువంటి విశాలమైన రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని రకాల రత్నాలతో పొదగబడి ఉన్నాయి. చూడండి రహదారులు రత్నాలతో పొదగబడి ఉన్నాయట. విశేషం చూడండి. రహదారులన్నీ కూడా రత్నాలతో పొదగబడి ఉన్నాయి అని చెప్పంటున్నారు. అలాగే ఈ రహదారులన్నీ కూడా జనులు మూగి ఉన్నారట రహదారుల్లో. అలాగే రహదారులన్నీ కూడా నటులతోటి నృత్యకారులతోటి నిండి ఉందట. అలాగే గాయకుల యొక్క గంభీరమైనటువంటి చూడండి గాయకులు చాలా బిగ్గరగా పాడుతూ ఉన్నారట. అలాగే సూతమాగధులు వందిమాగధులు వీరందరూ కూడా చక్కటి సంగీతాన్ని వీటన్నిటిని కూడా చాలా చక్కగా వాయిస్తూ ఉన్నారని చెప్పంటున్నారు. చూడండి ఇక్కడ మనకి ఈ అయోధ్య నగరంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జన్మను పురస్కరించుకుని జరుగుతున్నటువంటి ఉత్సవాల గురించి చెప్పారు. మొదటి విషయం ఏం చెప్పారంటే ఈ అయోధ్యలో ఉన్నటువంటి విశాలమైన రహదారులన్నీ కూడా రత్నాలతో పొదగబడి ఉన్నాయని చెప్పారు. ఆ రహదారులన్నీ కూడా జనులతో నిండిపోయి ఉన్నాయి. ఆ జనులలో ఎవరున్నారు అంటే నటులు ఉన్నారు, నృత్యకారులు ఉన్నారు, అలాగే గాయకులు చాలా బిగ్గరగా పాడుతూ ఉన్నారు. అలాగే సూత మాగధ వంది, మనం అదే చెప్తుంటాం తెలుగులో ఎన్నోసార్లు వంది మాగధులు అని చెప్పి. వంది మాగధులు అంటే ఎవరంటే సాధారణంగా కీర్తించేటువంటి వాళ్ళని వంది మాగధులు ఉంటారు. అదో ఎవరన్నా కీర్తిస్తున్నారనుకోండి, ఎవరన్నా ఎక్కువ వాడి వెంట ఎప్పుడు కూడా వంది మాగధులు ఉంటారండి అంటారు. అంటే ఏమిటి? వీళ్ళందరూ కూడా ఇప్పుడు వారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇక్కడ సూత మాగధ వంది ఈ ముగ్గురు కూడా కీర్తించేటువంటి వాళ్ళు. అలాగే రకరకాల వాద్యాలతో సంగీతం అనేది వాయించబడుతూ ఉంది. ఇవన్నీ కూడా చాలా చక్కటి కోలాహలంగా కనిపిస్తుంది అనమాట అయోధ్య నగరం అంతా. 20వ శ్లోకం. ప్రతేయాంశ్చ దదౌ రాజా సూతమాగధ వందినా బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః. చూడండి ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జన్మను పురస్కరించుకొని రాజు ఈ సూత మాగధ వంది వీరందరికీ కూడా ఏం చేశారట? బహుమానాలను ఇవ్వడం జరిగింది అని చెప్పంటారు. అలాగే అతడు సంపదను ఏ రూపంలో పంచాడు అంటే బ్రాహ్మణులకు వేలాది గోవులను అతడు పంచిపెట్టడం జరిగింది అని చెప్పంటున్నారు. అంటే సంపదను గోవుల రూపంలో పంచిపెట్టడం జరిగింది. దశరథుడు చాలా విరివిగా ఇక్కడ విరాళాలు అందజేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సూత అనేటువంటి వాళ్ళు పురాణాల నుంచి గానం చేస్తారట. మాగధులు అనేటువంటి వాళ్ళు ఈ రాజు యొక్క వంశం గురించి గానం చేస్తారట.
వంది అనేటువంటి వాళ్ళు ఈ కవితాపరమైనటువంటి కీర్తన చేస్తారు అని చెప్పబడింది. అంటే మాగధులు, తర్వాత సూత, వంది అనేటువంటి వాళ్ళు 3 వర్గాలు అన్నమాట. మరి ఎలా కీర్తిస్తారంటే సూత అనేటువంటి వాడు పురాణాల నుండి, మాగధులు అనేటువంటి వాళ్ళు రాజు యొక్క వంశాన్ని కీర్తిస్తూ ఉంటారు, అంటే రాజు యొక్క వంశాన్ని వివరిస్తూ ఉంటారు. ఇక వంది అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కటి ఆ కవిత్వంతో కీర్తిస్తూ ఉంటారు అన్నమాట. ఇది మనకు అనిపిస్తుంది. తర్వాత 21వ శ్లోకం. అతీత్యేకాదశాహం తు నామకర్మ తథా కరోత్. 11 రోజులు గడిచిన తర్వాత దశరథ చక్రవర్తి నామకరణ ఉత్సవాన్ని నిర్వహించాడు. చూడండి, మనకు వైదికమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించిన వివరణ మనకు అనిపిస్తుంది. మొదటి సంస్కారం మనకి ఏం జరిగింది అంటే జాతకర్మ సంస్కారం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత నామకరణ సంస్కారం జరిగింది అనమాట. ఈ నామకరణ సంస్కారం ఎప్పుడు జరిగిందంటే లక్ష్మణుడు జన్మించినటువంటి 11 రోజుల తరువాత, అంటే రాముడు జన్మించినటువంటి 12 రోజుల తరువాత. ఎందుకంటే మొదటి రోజున నవమి రోజున రాముడు జన్మించడం జరిగింది, తర్వాత దశమి రోజున లక్ష్మణుడు జన్మించడం జరిగింది. ఇట్లా మనకి వివరణ మనం చూసాం. కాబట్టి రాముడు జన్మించినటువంటి 12 రోజుల తర్వాత నామకరణ ఉత్సవం అనేది జరిగింది. స్మృతి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే క్షత్రియులు ఈ నామకరణ ఉత్సవాన్ని 12 రోజుల తర్వాత జరుపుకోవాలి. ఈ ఉత్సవాన్ని మొదటి పుత్రుడిని పరిగణించి, అంటే మొదటి పుత్రుడిని దృష్టిలో పెట్టుకుని జరుపుకోవడం అనేది సక్రమంగా ఉంటుంది. మరి నామకరణ ఉత్సవం అనేటువంటిది గొప్ప ఉత్సవాలతో నిర్వహించేటువంటిది. ఈ జాతకర్మ, నామకరణం ఇవన్నీ కూడా మనకి వైదిక సంస్కారాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి నేను సంస్కృతి అని చెప్పాను, వైదిక. కాబట్టి ఇవన్నీ కూడా గొప్ప కోలాహలంగా జరుపుకుంటూ ఉంటాయి. ఆ యొక్క ఉత్సవాలు జరిగిన సందర్భంలో ముఖ్యంగా బ్రాహ్మణులకు విరివిగా దక్షిణలు ఇవ్వడం, వారికి దానం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ దానం కూడా ఏ రూపంలో ఇచ్చేవారంటే ఇక్కడ చెప్తున్నారు, గోవుల రూపంలో దానం ఇచ్చేవారు. 22వ శ్లోకం. జ్యేష్టం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం సౌమిత్రిం లక్ష్మణ ఇది శత్రుఘ్నం అపరత్తథ. కాబట్టి రాజు వారందరికీ ఏమని నామకరణం చేశాడు? తన జ్యేష్ఠ పుత్రునికి రామ అనేటువంటి నామధేయాన్ని ఇచ్చాడు. దాంట్లో వాడికి ఇక్కడ చెప్తున్నారు, గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి జ్యేష్ఠపుత్రునికి రాముడని నామకరణం చేశాడు. తర్వాత కైకేయి పుత్రునికి భరతుడని, సుమిత్రా పుత్రులకు లక్ష్మణ అని, మిగిలినటువంటి 4వ పుత్రునికి శత్రుఘ్న అని పేరు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరెవరు ఏ నామాన్ని స్వీకరించారనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. కాబట్టి రామ అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించే గుణాలు కలిగిన వాడు అని అర్థం. రామ అంటే అర్థం ఏంటంటే అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు రాముడు. కాబట్టి కృష్ణుడు తన యొక్క దివ్యమైనటువంటి గుణాల చేత ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయనే రాముడు. ఇంకా రాముడు అనంతమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటాడు. మనం క్రమక్రమంగా వాల్మీకి రామాయణంలో ముందుకు వెళ్తున్నటువంటి రామచంద్ర భగవాను యొక్క లక్షణాలను కూడా మనం చర్చిస్తాం. ఇంకా భరత అంటే భాషాపరంగా దాని యొక్క అర్థం ఏమిటంటే భరత అంటే భరించేవాడు, అంటే పోషించేవాడు అని అర్థం. భర్త అంటాం కదా మనం, భర్త, భరత ఇవన్నీ కూడా ఒకే సంస్కృత మూలపదం నుండే వస్తాయి. కాబట్టి ఇక్కడ భరత అంటే అర్థం ఏంటంటే పోషించేవాడు. అంటే దశరథుడు మరణించిన తర్వాత రాముడు ఈ రాజ్యపాలనా బాధ్యతలను స్వీకరించడానికి ముందు ఈ భరతుడే ఈ అయోధ్య రాజ్యం ఏదైతే ఉందో కోశల రాజ్యం, అయోధ్య అనేటువంటిది కోశల రాజ్యం యొక్క రాజధాని. కాబట్టి దశరథుడు మరణించిన తర్వాత రాముడు ఈ రాజ్యపాలనా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఈ మధ్యకాలంలో భరతుడే ఈ కోశల రాజ్యాన్ని పోషించేటువంటి భారాన్ని స్వీకరించాడు.
కాబట్టి అతడికి భరత అనేటువంటి నామధేయం ఇవ్వబడింది. దాని అర్థం పోషించేవాడు, భరించేవాడు అని అర్థం. ఇక లక్ష్మణ అంటే అర్థం ఏమిటంటే, లక్ష్మణ అంటే ఇక్కడ ఐశ్వర్యవంతుడు అని అర్థం, సంపన్నుడు అని అర్థం. లక్ష్మణ అంటే సంపన్నుడు అని అర్థం. మరి ఏమిటి లక్ష్మణుని సంపద ఏమిటి అంటే రాముని యొక్క సేవ. రాముని యొక్క సేవ అనేటువంటి సంపదను కలిగిన వాడే లక్ష్మణుడు. లక్ష్మణ అంటే అర్థం ఏంటంటే లక్ష్మి. ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, ఏమిటంటే సంపద, శ్రీమంతుడు అన్నమాట, ఐశ్వర్యాన్ని కలిగినట్టు. ఏమిటా ఐశ్వర్యం అంటే రాముని సేవే లక్ష్మణుని యొక్క సంపద. రాముని సేవ అనేటువంటి సంపదను కలిగిన వాడు కాబట్టి అతనికి లక్ష్మణుడు అనేటువంటి నామధేయం. ఇక శత్రుఘ్న అంటే అర్థం ఏంటి? నా అంటే చంపేవాడు అని. ఎవరిని? శత్రువు. శత్రువులను చంపేవాడు కాబట్టి శత్రుఘ్న అనేటువంటి. ఇట్లా వారికి నలుగురికి కూడా 4 పేర్లు ఇవ్వబడ్డారు. ఒకసారి మనం దీన్ని ఏంటది? రామ అంటే తన మంగళప్రదమైనటువంటి లక్షణాల ద్వారా, తన యొక్క దివ్య లక్షణాల ద్వారా ప్రతి జీవికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి రాముడు. ఇక రాముడి తర్వాత వయసులో పెద్దవాడు ఎవరు? భరతుడు. భరత అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ధరించినటువంటి వాడు. ఇప్పుడు లక్ష్మణ అంటే అర్థం ఏమిటి అంటే రాముని సేవ అనేటువంటి సంపదను కలిగిన వాడు లక్ష్మణుడు. శత్రుఘ్న అంటే శత్రువులను సంహరించిన వాడు శత్రుఘ్న అని పేరు. ఆ విధంగా వారికి 4 పేర్లు. వశిష్ఠ పరమప్రీతో నామాని కృతవాంశ. పరమప్రీత, పరమప్రీతి పొందినటువంటి వశిష్ఠుడు ఈ పిల్లలందరికీ కూడా ఆ రోజున అంటే నామకరణం రోజున వారి యొక్క గుణాలను బట్టి నామకరణం చేశారు. ఎవరు నామకరణం చేశారు కదా? వశిష్ఠుడు నామకరణం చేశారు. క్షత్రియులకు నేరుగా తమ సంతానానికి నామకరణం చేయడానికి అనుమతి లేదు. క్షత్రియులు నేరుగా వారి సంతానానికి పేరు పెట్టడం అనేది లేదు. శాస్త్ర విధులను అనుసరించి వారు కేవలం ఒక పురోహితుని మాధ్యమంగా మాత్రమే వారు నామకరణం చేయాలి. ఒక పురోహితుని మాధ్యమంగా మాత్రమే నామకరణం చేయాలి. కాబట్టి అదే పని శాస్త్ర విధులను అనుసరించి దశరథుడు ఏం చేశాడు? రాముని యొక్క జన్మదినోత్సవం తర్వాత 12వ రోజున నామకరణోత్సవం జరిగింది. 24 రోజులు. రామణ భోజయామాస పౌరజాన పదానవి. రామణ భోజయామాస పౌరజాన పదానవి దదత్ రామణానాం చ రత్నౌఘం అమితం బహు. తర్వాత ఈ దశరథుడు ఏం చేశారంటే దశరథ చక్రవర్తి వశిష్ఠుని చేత నగరంలో ఉన్నటువంటి మరియు తన రాజ్యం నిండా ఉన్నటువంటి అంటే తన రాజ్య వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఏం చేశారంటే ఏం చెప్పారు? భోజయామ. ఏం చేశారంటే వారందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చాడు, భోజనం పెట్టాడు. నామకరణ జాతకర్మ ఉత్సవాన్ని పురస్కరించుకుని వశిష్ఠుని ద్వారా చేయించాడు. వశిష్ఠుని ద్వారా తన రాజ్యంలో ఉన్నటువంటి అయోధ్య నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా భోజనాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన బ్రాహ్మణులకు ఇంకేమిచ్చారట? అమిత అమిత బహు రత్నోగా అనేక రకాల నగలు ఇచ్చారట. అనంతమైనటువంటి పరిమాణం. ఆ విధంగా బ్రాహ్మణులందరినీ కూడా ఆయన సత్కరించారు భోజనం ఇవ్వడం ద్వారా. అలాగే వారికి అనేక రకాల నగలు రత్నాలు. 25వ తేషాం జన్మక్రియాదీని సర్వకర్మాణి అకారయత్.
ఇంకా రాజు శాస్త్రానుసారంగా పిల్లలు జన్మించినప్పుడు వారు పుట్టిన మొదటి రోజు నుండి చేయవలసినటువంటి అనేక రకాల క్రతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయించారు. జన్మక్రియాదీని అంటే క్రియాదీని అంటే క్రియలు ఏవైతే ఉన్నాయంటే రకరకాల క్రతువులు ఏవైతే ఉన్నాయో బిడ్డ జన్మించిన తర్వాత క్రతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయించాడు. దీంతో అంటే మొట్టమొదట ఏంటి అంటే ఈ పురుటి స్నానము అని చెప్పంటారు. అంటే తల్లి గర్భం నుండి బిడ్డ బయటకు తీసిన తర్వాత మొట్టమొదటి ఏం చేస్తారంటే పురుటి స్నానం చేస్తారు. ఆ పురుటి స్నానం మొదలుకొని చేయవలసినటువంటి అన్ని సంస్కారాలన్నీ కూడా చేయించాడు. కాబట్టి మనకి దీని ద్వారా ఏమర్థం అవుతుందంటే దశరథుడు శాస్త్రానుసారంగా చేయవలసినటువంటి సంస్కారాలను కూడా చేయించాడు. ఎందుకంటే ఇక్కడ ఆదీని అనే పదాన్ని వాడారు. ఆదీని అనేది దేని సూచిస్తుందంటే మొత్తం ఈ క్రతువుల్లో భాగంగా ఆయన ఏం చేశాడు, మొట్టమొదట ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారికి ధాన్యాన్ని ఇచ్చాడు. అంటే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారికి దానం ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా చెప్పారు మనకి. అయితే ఇక్కడ ఆదీని అనేటువంటి పదం దేని సూచిస్తుందంటే పురుటి స్నానం మొదలుకొని జాతకర్మ, తర్వాత నామకరణం, ఇంకా ఉన్నాయి అన్నప్రాసన, మొట్టమొదట ధాన్యం తిరిగి అన్నప్రాసన, అలాగే వారికి ఇంకేమిటి పుట్టు వెంట్రుకలు తీయడం అని చెప్పారు. పుట్టు వెంట్రుకలు తీయడం అని చెప్పారు. అంటే శిరోమణం చేస్తారు. అది తర్వాత ఉపనయనము, ఇవన్నీ అంటే ఒక మాటలో తేల్చేశారనమాట. 25వ శ్లోకం ఏం చెప్తుందంటే దేశ జన్మక్రియాదీని సర్వకర్మాని అకారయంతని. జన్మక్రియాదీని అంటే అన్ని క్రియాదులు ఏవైతే ఉన్నాయో అన్ని చేశారు. ఏమిటి క్రియాదులు అంటే పుట్టకానికి ముందు పుట్టాన్ని చేస్తారు, తర్వాత వరుసగా వారికి జాతకర్మని, తర్వాత నామకరణం అని, లేదా పుట్టు వెంట్రుకలు తీయమని, అన్నప్రాసన చేయడమని, ఉపనయనం చేయించడమని, ఇవన్నీ కూడా దశరథ మహారాజు చేయించాడు అని ఇక్కడ మనకి వివరణిస్తుంది. 26 ఏషా కేతుర్ ఇవ జ్యేష్ఠో రామోక్తిక బభూవ భూయో భూతానా స్వయంభూరివ సమ్మత. దశరథుని యొక్క పుట్టులలో జ్యేష్ఠుడైనటువంటి రాముడు ఎలాంటి వాడట అంటే ఈ దశరథుని యొక్క వంశ వైభవాన్ని ప్రసారం చేయడం, దశరథుని యొక్క వంశ వైభవాన్ని విస్తరించడంలో పతాకము వంటి వాడు అని. జయపతాకము అని కదా, జయపతాకం. జయపతాకం అంటే ఏమిటి చూడండి, ఎప్పుడు కూడా ఒక సైన్యం ఉందంటే ముందు జయపతాకాన్ని మోసుకొస్తుంటారు. దేని సూచిస్తున్న జయపతాకం అంటే వారి యొక్క వైభవం అనేది విస్తరిస్తుంది అని. కాబట్టి దశరథుని యొక్క పుత్రుల్లో ఈ రాముడు జయపతాకము వంటి వాడు కదా. ఎందుకంటే దశరథుని యొక్క వంశ వైభవాన్ని అతడు విస్తరింపజేసేవాడు. అతడు నలుగురు పుత్రులలో కల్లా దశరథునికి తన జ్యేష్ఠ పుత్రుడు అంటే అత్యంత ప్రీతి. అంతేకాకుండా సకల జీవుల ప్రేమకు నోచుకున్నటువంటి వాడు రాముడు. కారణం ఏంటి, ఎందుకని అంటే నిజమైన ప్రేమ అంతే. ఇప్పుడే శ్రీకృష్ణ భగవానుడు వృందావనంలో మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే నంద మహారాజు ఇంట శ్రీకృష్ణుడికి జననం జరిగింది అని అందరూ కూడా తెలుసుకున్నారు. మనం తెలుసుకున్నాం. ఇతను పుట్టిన వెంటనే ఊరంతా కూడా కోలాహలం. ఆ వృందావనంలో మొత్తం అందరూ కూడా నందవ్రజంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో తమ ఇంట్లోనే ఎవరో శిశువు జన్మించినట్లుగా, ఏదో విశేషమైన జరిగినట్లుగా ఎవరికి వారు ఉత్సవాలు జరుగుతున్నారు. ఎందుకలా జరిగింది? కారణం ఏంటంటే సహజమైనటువంటి ప్రేమ, భగవంతుని పట్ల జీవులకు ఉండాల్సినటువంటి సహజమైన ప్రేమ. ఇప్పుడు మన బద్ధ స్థితిలో ఉండడం చేత సహజమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఈ కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలతో అది ఆవరించబడిపోయింది. లేదంటే ఎప్పుడైతే ఈ కామక్రోధ లోభమోహ మదమత్సర్యాల నుండి మనం బయటపడతామో ఇప్పుడు భగవంతుని పట్ల మనకునేటువంటి సహజమైనటువంటి ప్రేమ అనేటువంటి చేత ఏం చెప్తున్నారంటే దశరథుని యొక్క నలుగురు పుత్రులలో రాముడంటే దశరథునికి అత్యంత ప్రీతి. ఎవరు దశరథునికి మాత్రమే కాదు, సకల జీవులకు రాముడంటే అత్యంత ప్రీతి.
ఇక్కడ చూడండి, సకల జీవులకు కూడా ఏమంటారంటే బ్రహ్మదేవుడు మొదలుకొని ప్రతి జీవి వరకు ఉంది. బ్రహ్మదేవుడు నుండి మొదలుకొని ప్రతి జీవి వరకు. అందుకే ఇక్కడ చెప్పారు, బభూవ భూయో భూతానాం స్వయంభూ యువ సంపద. స్వయంభూ యువ. కాబట్టి బ్రహ్మ మొదలుకొని ప్రతి జీవికి కూడా ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఇంత కింద మనం చూసాం, రాముని మహాత్ముడు అని చెప్పి వివరించారు. ఇప్పుడు ఆ రాముని యొక్క మహత్వం ఏదైతుందో దాన్ని వివరంగా ఇక్కడ చెప్తున్నారు 27వ. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, ఎందుకని బ్రహ్మదేవుడి నుండి అందరికీ ఆనందం అంటే, ఎలాగో రాముని యొక్క అవతార ప్రయోజనం ఏమిటో బ్రహ్మదేవునికి తెలుసు కదా, బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనలు చేతనే కదా విష్ణువు అవతరించడం జరిగింది. కాబట్టి మళ్ళీ మనం దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఇక్కడ బ్రహ్మాన్ని పదాన్ని వాడారు. 27వ. సర్వే వేద విధ శూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపపన్నాశ్చ సర్వే సముదితా గుణై. సరే, ఈ నలుగురు పుత్రులు కూడా వేదాధ్యయనం చేశారు. ఈ యోధులందరూ కూడా ధనుర్వేదం చదివారు. అలాగే ఈ లోకముల యొక్క శ్రేయస్సులో మునిగి ఉన్నారు. ధనుర్వేదంలో చెప్పబడినటువంటి కిటుకులు ఏవైతే ఉన్నాయో, ధనుర్వేదంలో చెప్పబడినటువంటి రకరకాల ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వారు సాధన చేశారు. వారందరూ కూడా వైదిక బోధనలలో నిష్ణాతులయ్యారు. ఈ వైదిక జ్ఞానం అంతా కూడా వారికి తెలిసినది. ఇంకా విద్యను పొందడం వల్ల పొందాల్సినటువంటి ప్రయోజనాన్ని వారందరూ కూడా పొందారు. అంటే ఒక వ్యక్తి విద్యావంతుడైతే పొందాల్సినటువంటి ఫలితం ఏమిటి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి విద్యాభ్యాసం వలన వనకూరాల్సినటువంటి ఫలితం వారు పొందారు. ఏమిటది అంటే, వారు సకల పూర్ణ దయను కలిగి ఉన్నారు, సకల జీవుల పట్ల దయను కలిగి ఉన్నారు. అలాగే ఇతర మంగళప్రదమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా వారు చేసినటువంటి వేదాధ్యయనం యొక్క వివరణ. ఈ వేదాధ్యయనం ఎప్పుడు జరుగుతుంది అంటే, ఉపనయన సంస్కారం చేసిన తర్వాత వేదాధ్యయనం జరుగుతుంది. అంటే వారు వేదాధ్యయనం చేశారు అంటే దానికి ముందు ఉపనయన సంస్కారం జరిగింది. దాని గురించి కూడా ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం. అలాగే వారు సకల వైదిక జ్ఞానాన్ని వారు పొందడం జరిగింది. అంటే వారు సకల వైదిక జ్ఞానం యొక్క పరిపూర్ణతను సాధించారు. దేశామపి మహాతేజ రామ సత్యపరాక్రమ ఇష్ట సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మల. నలుగురిలోనూ కూడా రాముడు మహా తేజస్సుతో నిండి ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడట అంటే పరాక్రమవంతుడు అని చెప్పాడు. పరాక్రమ అంటే ఏమిటంటే అర్థం ఇక్కడ గొప్ప పరాక్రమవంతుడు అంటే అంటాం కదా, ఏమిటి అసలు పదానికి అర్థం? గొప్ప పరాక్రమవంతుడు అంటే, పరాక్రమవంతుడు అంటే చుట్టూ లేనటువంటి శక్తి అని చెప్పి, అంటే తరగని శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి అందరిలోనూ కూడా రాముడు గొప్ప మహా తేజస్సును కలిగినటువంటి వాడు, మహా తేజమును కలిగినటువంటి వాడు, అంటే గొప్ప వీరత్వాన్ని కలిగినటువంటి వాడు. అలాగే సత్యపరాక్రముడు ఉంటున్నారు. అతడు ఎలాంటి వాడు అంటే మచ్చలేని చంద్రుని వంటి వాడు. శశాంక ఇవ నిర్మల, చంద్రుని వలె అంటే మచ్చలేని చంద్రుని వలె ఉన్నాడు అంటే. అలాగే అతడు జనులందరి యొక్క ఏకాగ్రతను ఆకర్షించేటువంటి వాడు అంటే. ఇష్ట అంటే ఇష్ట ఏంటి? ఇష్ట సర్వస్య, అందరికీ కూడా ఇష్టుడు అని చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరి ఇష్టానికి లోనైనటువంటి వాడు, ప్రతి ఒక్కరి ఇష్టానికి దోచుకున్నటువంటి వాడు రాముడు. కాబట్టి ఆయనకి గుణాలను కూడా చెప్తారు.
అంటే ఈ సందర్భంగా మనకి వాల్మీకి ఋషి రామచంద్రుని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాల గురించి వివరిస్తారు. అంటే ఈ నలుగురు సోదరుల్లో ఇతరుల గురించి వివరించడానికి ముందుగా మొట్టమొదటి రాముని యొక్క లక్షణాలు, ప్రత్యేకమైన లక్షణాలు వివరిస్తారు. ఎందుకంటే అభి అనేది దేన్ని సూచిస్తుందంటే ఈ రఘువంశంలో మిగిలిన వారి కంటే, అభి అంటే ఒక అర్థం ఏంటంటే దానికంటే అని అర్థం. దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ రఘువంశంలో జన్మించిన అంటే రఘువంశీకులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికంటే కూడా రాముడు చాలా ఉన్నతమైన లక్షణాలు. రఘువంశీకులు అందరికంటే రాముడు గొప్ప తేజమును అలాగే పరాక్రమమును కలిగి ఉన్నాడు. గజస్కందే అశ్వపృష్ఠే రథచర్యాసు సమ్మతః ధనుర్వేదే చ నిరతః పితుః శుశ్రూషణే రతః. ఇక్కడ ధనుర్వేదం గురించి మాకు చెప్తున్నారు. ధనుర్వేదం గురించి చెప్తున్నారంటే మరి క్షత్రియులు అభ్యసించాల్సినటువంటి వేదాంగం ఏమిటి అంటే ధనుర్వేదం. క్షత్రియులు ధనుర్వేదం అంటే ఏమిటి? మనస్సు, అంటే ఆయుధాలను ప్రయోగించేటువంటి శాస్త్రం. ఇక్కడ చెప్తారు గజస్కందే అశ్వపృష్ఠే రథచర్యాసు సమ్మతః ధనుర్వేదే చ నిరతః పితుః శుశ్రూషణే రతః. అంతేగాని అప్పట్లో విద్యాభ్యాసం అనేది, వైదిక విద్యాభ్యాసం అనేది ఇప్పటి విధానం వల్ల. ఇప్పటి విధానం ఏంటి? ఇప్పటి విద్యా విధానంలో వ్యక్తి యొక్క గుణాన్ని విశ్లేషణ చేయడం అనేది లేదు. మనిషి యొక్క గుణాన్ని విశ్లేషణ చేసి వాడి యొక్క గుణాన్ని బట్టి వాడికి విద్యాభ్యాసం చేయడం అనేటువంటిది లేదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కడు అన్ని విషయాలు చదవాల్సింది. ప్రతి ఒక్కడు లెక్కలు చదవాలి, ప్రతి ఒక్కడు సాంఘిక శాస్త్రం చదవాలి, లేదా ప్రతి ఒక్కడు కూడా నట్లు కూడా ఎలా పెంచాలో తెలియదు, ప్రతి ఒక్కడు గణితం రావాలి, ప్రతి ఒక్కడు అందరూ అన్ని నేర్చుకోవాలి. అవసరం లేదు. పూర్వం ఏం చేశారంటే వారి గుణాలను బట్టి విద్యాభ్యాసం చేస్తారు. ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఉన్నత విద్యా విధానం అంటే జన్మత వ్యక్తి యొక్క గుణాన్ని, వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క లక్షణాలను అంచనా వేయగలిగి ఆ యొక్క గుణాన్ని, స్వభావాన్ని, లక్షణాలను బట్టి వారి విద్యాభ్యాసం అనేది. కాబట్టి ఇక్కడ క్షత్రియులకు ధనుర్విద్య అనేటువంటి వేదశాస్త్రం కూడా అధ్యయనం చేసినప్పటికీ ధనుర్విద్య అనేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి. తర్వాత ఈ శ్లోకంలో చెప్తారు రాముని గురించి మొట్టమొదట ఇక్కడ వాల్మీకి ఏమంటారంటే రాముడు ఏనుగుని అధిరోహించి ఉన్నప్పుడు, లేదా అశ్వమును లేదా ఇతర రథములపై అధిరోహించి ఉన్నప్పుడు కూడా అందరూ కూడా అతన్ని కీర్తించేవాడు. అతడు ధనుర్వేదంలో మునిగి ఉండేవాడు. అలాగే తన తండ్రిని సేవించడంలో మునిగి ఉండేవాడు. రాముని కాబట్టి ఇప్పుడు వరకు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయి, ఇప్పటి వరకు ఏ లక్షణాలు చెప్పారు గుర్తుందా? మొట్టమొదటి ఏం చెప్పారు ఇక్కడ? మహాతేజ అన్నారు, గొప్ప తేజమును కలిగినటువంటి వాడు అన్నారు. అలాగే పరాక్రమ అని చెప్పన్నారు, సత్య పరాక్రమ అంటే నిజమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు అని చెప్పన్నారు. ఇంకేమన్నారు? ఏనుగును అంటే ఈ గజములను అధిరోహించిన లేదా అష్టములను అధిరోహించిన, ఎల్లప్పుడూ కూడా రథములను అధిరోహించిన కూడా అందరూ కూడా రాముని కీర్తించేవారు. ఇప్పుడు ధనుర్వేదంలో మునిగి ఉండేవాడు. అలాగే తన తండ్రిని సేవించడం. కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన ఇవన్నింటిలో కూడా ఇతరుల కంటే రాముడు ఇప్పుడు కూడా అభి అంటే వారికంటే కూడా చాలా అద్భుతంగా ఇవన్నీ కూడా ప్రదర్శించేవాడు. ఆర్య ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధన రామస్య లోకరామస్య రాతు శ్రేష్టస్య నిత్యశః. వారి యొక్క బాల్యం నుండి లక్ష్మణుడు ఎల్లప్పుడూ కూడా తన జ్యేష్ఠ సోదరుడైనటువంటి రాముని పట్ల ఇప్పుడు కూడా ఏం కనబరిచేవాడు? ఇక్కడ చెప్తున్నాడు సుస్నిగ్ధ, ఇప్పుడు కూడా ఆప్యాయతను కలిగి ఉండేవాడు. లక్ష్మణుడు బాల్యం నుండి కూడా రాముని పట్ల ఆప్యాయతను కలిగి ఉండేవాడు.
ఎవరు ఎలాంటి రాముడి పట్ల అనురాగాన్ని చూపించేవాడు? రామస్య లోకరామస్య పదం నిలవడు. రామస్య అంటే రాముడు, లోకరామస్య అంటే సమస్త లోకములకు ఆనందమును చేకూర్చే రమించడం అనేటువంటి ఆనందాన్ని ఇవ్వడం. రమణ అంటే ఆనందం. కాబట్టి సమస్త లోకములకు ఆనందాన్ని ఇచ్చేటువంటి తన జ్యేష్ఠ సోదరుడైన రాముని పట్ల లక్ష్మణుడు ఎల్లప్పుడూ కూడా అనురాగాన్ని కలిగి ఉండేవాడు. లక్ష్మణుడు రాముని పట్ల సేవ అనేటువంటి ఐశ్వర్యాన్ని ఎల్లప్పుడూ కూడా వృద్ధి చేసేటువంటి వాడు. లక్ష్మణ అంటే లక్షణంగా ఉన్నాడండి అంటారు. లక్షణంగా ఉండడం అంటే ఏమిటి అంటే పూర్తిగా నిండి ఉన్నాడు, సమృద్ధిగా ఉన్నాడు కాదు. ఇప్పుడు లక్ష్మణుడు అంటే ఏమిటి? ఇక్కడ లక్ష్మణుడు యొక్క ఆస్తి ఏమిటి? లక్ష్మణుడు కలిగి ఉన్న లక్ష్మి ఏమిటి? ఇక్కడ చెప్పారు శ్లోకంలో చూస్తారు. లక్ష్మణో లక్ష్మీవర్ధన అని చెప్పారు. లక్ష్మణుడు లక్ష్మిని వృద్ధి చేశాడు. పదప్రయోగం. లక్ష్మణుడు లక్ష్మిని వృద్ధి చేశాడు. ఏమిటా లక్ష్మి? లక్ష్మి అంటే సంపద. ఏమిటా సంపద? రాముని సేవ అనేటువంటి సంపదను వృద్ధి చేసేటువంటి వాడు లక్ష్మణుడు. కాబట్టి ఇక్కడ వాల్మీకి ఋషి ఈ శ్లోకం మొదలుకొని 4 శ్లోకాల్లో లక్ష్మణుని యొక్క విలక్షణమైనటువంటి లక్షణాల గురించి వివరిస్తారు. ఈ విధంగా అయితే తన జన్మకాలం నుండి తులసి యొక్క పుల్ల ఏ విధంగా అయితే అది పవిత్రమైనటువంటిదో, లక్ష్మణుడు తన జన్మ నుండే రామచంద్రుని పట్ల అమితమైనటువంటి భక్తి అనేటువంటి సంపదను కలిగి ఉంది. లక్ష్మణుని యొక్క లక్ష్మి ఏమిటంటే రామభక్తి, అంటే రాముని యొక్క సేవ. భక్తి అంటే ఏమిటి? సేవ. అదే కదా మనకి ఆచార్యులు చెప్తున్నారు. భక్తి అంటే ఏమిటి నిర్వచనం అంటే శ్రీకేశ సేవనం. భక్తి రుచ్యతే. శ్రీకేశ సేవనమే భక్తి అంటే భగవంతుని యొక్క సేవనే భక్తి అంటారు. సాధారణంగా భక్తి అని అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఉదాహరణ ఒక అగరం తెలియజేయడమో, లేకపోతే స్నానం చేసి ఏదో పెట్టుకోవడం, లేదా ప్రదక్షిణ చేయడమో, లేకపోతే అది. ఇక్కడ భక్తి అంటే శ్రీ గోపాల వారు భక్తియుత సేవ అని నిర్వహిస్తారు. భక్తియుత సేవ. సేవ లేకుండా భక్తి లేదు. ఊరికే హరే కృష్ణ మహామంత్రం చేస్తాను, నా పుస్తకాల గురించి చదువుకుంటాను, నేను చాలా పరమ భక్తుడిని అంటే భక్తి అంటే కూడా సేవే. జపం చేయడం అనేది, చదవడం అనేది కూడా సేవే. కానీ ఈ ఇంద్రియాలు నిమగ్నం కావాలి పూర్తిగా చేసి జ్ఞానేంద్రియాలు అన్ని కూడా సేవ. ఇక్కడ భక్తి అంటే సేవ. ఎవరి సేవ? భగవంతుని యొక్క సేవనే భక్తి. కాబట్టి ఏ విధంగా ఇక్కడ ఉపమానం చెప్తున్నారు. ఏ విధంగా అయితే ఒక తులసి పుల్ల జన్మ నుండే అది పవిత్రంగా ఉంటుందో, అలాగే లక్ష్మణుడు తన జన్మ నుండే రాముని పట్ల అమితమైనటువంటి భక్తిని ప్రదర్శించాడు. ఇంకా ఏం చెప్తున్నారంటే బాల్యం నుండి మనం చూస్తే రాముని పడక పక్కన తన పడకను ఏర్పాటు చేయకపోతే లక్ష్మణుడు నిద్రపోయేవాడు కదా. లక్ష్మణుడు నిద్రపోవాలంటే రాముడి పక్కన ఉండాలి. తన పడక కూడా రాముని పడక పక్కన ఏర్పాటు చేస్తే నిద్రపోయేవాడు, లేకపోతే. మరి రాముని పట్ల తన యొక్క దాస్యం అనేది లక్ష్మణునిలో జన్మ నుండే మనకి అది ప్రదర్శించబడుతుంది. అంతేగాని ఏదో లక్ష్మణుడు పెద్దవాడైన తర్వాత రాముడు భగవంతుడిని తెలుసుకుని ఏదో రాముడికి సేవ చేస్తుంది కాదు. స్వభావరీత్యా జన్మత అని చెప్పంటాం. జన్మత రాముని పట్ల ఉన్నటువంటి సహజమైన దాస్యాన్ని ప్రదర్శించేవాడు. కాబట్టి మనం చెప్పుకున్నాం, రాముడు అంటేనే అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి అలాంటి రాముని యొక్క లక్షణాలు లక్ష్మణుని యొక్క సేవను కూడా ఆకర్షించాయి. ఎందుకంటే భగవంతుని యొక్క కృష్ణ అంటే అర్థం ఏమిటి? కృష్ణ అంటే ఆకర్షించేటువంటి వాడు.
ఇప్పుడు ఎవరైనా సరే ఎలా ఆకర్షిస్తారు చెప్పండి? ఎలా ఆకర్షిస్తారు? ఆకర్షించేటువంటి లక్షణాలు ఉండాలి కదా ఆకర్షించాలంటే. కాబట్టి కృష్ణ అంటే ఆకర్షించేవాడు. కృష్ణ అంటే సర్వాకర్షకుడు అని అర్థం. ఎలా సర్వాకర్షకుడు? సర్వాకర్షకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి అతను సర్వాకర్షకుడు. మరి భగవంతుని యొక్క లక్షణాలు ఎందుకని అందరినీ ఆకర్షిస్తాయంటే భగవంతుని యొక్క లక్షణాలు అందరికీ కూడా ఆనందాన్ని ఇస్తాయి కాబట్టి అవి ఆకర్షిస్తాయి. మరి సకల జీవులను కూడా ఆకర్షించేటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు కదా రాముడు. కాబట్టి అలాంటి రాముని యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు లక్ష్మణుని యొక్క సేవను కూడా ఆకర్షించాయి అని చెప్తున్నారు. ఓకే, 31వ శ్లోకం. సర్వ ప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః. లక్ష్మణుడు రాముణ్ణి అన్ని విధాలుగా సంతృప్తి పరిచేవాడు. ఈ లక్ష్మణుడు రాముని పట్ల సేవ అనేటువంటి ఆస్తిని కలిగి ఉన్నటువంటి వాడు. మరి రాముని పట్ల సేవ అనేటువంటి దాన్ని లక్ష్మణుడు తన స్వంత శరీరం కంటే ఎక్కువ విలువించేవాడు. తన స్వంత శరీరం కంటే రాముడికి సేవ చేయడం అనే దానికి ఎక్కువ విలువించేవాడు లక్ష్మణుడు. ఇంకేమంటున్నారంటే ప్రతి వ్యక్తికి కూడా మనం చూస్తే లోపల ప్రాణవాయువు అనేటువంటి ఉంటుంది, అవునా కదా? ప్రాణవాయువు లేకుంటే మనం మరణిస్తాం. లక్ష్మణుడు ఎలాంటి వాడు అంటే రాముడికి బయట ఉండే ప్రాణవాయువు లాంటి వాడు, అంటే రెండవ ప్రాణవాయువు లాంటి వాడు అని చెప్పండి. రామలక్ష్మణుడి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది కదా. కాబట్టి ఏ విధంగా అయితే ఒక వ్యక్తికి అంతర్గతంగా ప్రాణవాయువు ఉంటుందో లక్ష్మణుడు రామునికి బాహ్యమైనటువంటి లేదా ద్వితీయ ప్రాణవాయువు లాంటి వాడు. ప్రాణవాయువుని విడదీస్తే వాళ్ళ ప్రాణం నిలబడుతుందా? నిలబడుతుంది. అది ఇక్కడ విషయం. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా విడదీయరాని వారు రామలక్ష్మణుడు. ఇక్కడ శ్లోకంలో శరీరత అనేటువంటిది దేన్ని సూచిస్తుందంటే లక్ష్మణుడు రాముణ్ణి తన మనస కర్మణ వాచ సేవించేవాడు కదా. ఎందుకంటే శరీరము అంటే మనకి రెండు రకాల శరీరాలు ఉన్నాయి. అంటే లక్ష్మణుని యొక్క శరీరం దివ్యమైనది, లక్ష్మణుని యొక్క ఆత్మకు శరీరానికి ఎలాంటి తేడా లేదని కూడా అది వేరే విషయం. కానీ ఇక్కడ మనకి అర్థం కావడం కోసం శరీరత అనే పదాన్ని ఉపయోగించారు. అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరం రెండు ఉన్నాయి. కాబట్టి లక్ష్మణుడు ఏ విధంగా రాముడిని సేవించారంటే తన శరీరంతోటి, తన వాక్కులతోటి, తన యొక్క మనస్సుతోటి ఇక్కడ రాముడిని సేవించాడండి. మరి లక్ష్మణుడికి రాముడు అంటే ఎంత ప్రియము చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తికి మరొక వస్తువు చాలా ఇష్టమైనది అనే దాన్ని మనం ఎలా చెప్తాం? ఉదాహరణకి ఏ వ్యక్తికైనా అత్యంత ఇష్టమైనది ఏమిటి చెప్పండి? ఒక వ్యక్తికి మనం ఉన్నాం, అప్పుడు మనకు అన్నిటికంటే అత్యంత ఇష్టమైనది ఏమిటి? ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ముందు దేన్ని కాపాడుకోవాలనుకుంటాం? మనం దేన్ని కాపాడుకుంటాం? మనకి ఏదైనా ప్రమాదం కొంచెం ఉంది, దేన్ని కాపాడాలనుకుంటాం? మొట్టమొదట మన శరీరాన్ని కాపాడాలనుకుంటాం, అంతే లేదా పక్కవాడిని కాపాడాలనుకుంటారు. ముందు మనం భద్రంగా ఉన్నామో లేదో చూసుకుని అప్పుడు పక్కవాడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. అదే మనకే అసలు అవకాశం లేదు, మనమే ముందు ప్రమాదంలో ఉంటే మిగతా ఎవరిని కూడా పడుతున్నారు. కాబట్టి మనకు అత్యంత ప్రియమైనది ఏమిటంటే మన శరీరం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే లక్ష్మణుడికి రాముడు అంటే తన శరీరం కంటే ఎక్కువ ప్రీతం. పోలిక చోటు ఏ విధంగా చెప్పారు? తన శరీరం కంటే లక్ష్మణుడికి రాముడు అంటే ప్రీతి. ఇంకా ఏమన్నారంటే రాముడికి లక్ష్మణుడి కుడి భుజం వంటి వాడు. ఈ విషయాలను కూడా మన తర్వాత మళ్ళీ మనకి ప్రస్తావించారు. ఇంకా ఈ లక్ష్మణుని యొక్క నామం అనేది లక్ష్మీ సంపన్న అనేటువంటి పదం నుండి అది
ఉద్భవించినటువంటి నామం. లక్ష్మణ అంటే లక్ష్మీ సంపన్నుడు అని అర్థం. ఇప్పటికే 2 సార్లు మనకు ప్రస్తావన వచ్చింది. ఏమిటా లక్ష్మి అంటే రాముని సేవ అనేటువంటి లక్ష్మి సంపన్నుడు కాబట్టి లక్ష్మణ అని పేరు. నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమ పృష్టం అన్నం ఉపానీతం అశ్నాది అహితం వినా. పృష్టం అన్నం ఉపానీతం అశ్నాది అహితం వినా. మరి రాముని విషయానికి వస్తే రాముని దృష్టి నుండి లక్ష్మణుడు చూస్తే ఇప్పుడు లక్ష్మణుడి దృష్టి నుంచి రాముడిని మనం వివరిస్తున్నాం. ఇక్కడ ఏమంటారంటే రాముడు లక్ష్మణుడు లేకపోతే నిద్ర ఉపక్రమించేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు లక్ష్మణుడు లేకపోతే. మరి లక్ష్మణుడు లేకపోతే కౌశల్య తెచ్చినటువంటి పాయసాన్ని కూడా తినేవాడు కదా. ఎందుకని ఇక్కడ ఎలా చెప్తున్నారు? ఇక్కడ చూడ ఒకసారి శ్లోకంలో ఉపయోగించిన పదాలు నిద్రాం లభతే. నిద్రాం అంటే నిద్ర, నిద్ర కూడా పోయేవాడు కాదు. తేన వినా తెలుగులో కూడా మనకి నీవు వినా. నీవు వినా అంటే వినా వెంకటేశం అని చెప్పంటారు. వెంకటేశ్వరుడు లేకపోతే, గౌండు లేకపోతే, నీవు వినా అంటే నువ్వు లేకుండా. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే నచతేన వినా అంటే లక్ష్మణుడు లేకుండా నిద్రాం లభతే, నిద్ర కూడా పట్టదు రావు, నిద్రపోయేవాడు కదా. ఎవరు? పురుషోత్తమ. ఎవరు? రాముని ఎవరు సంబోధించారు కదా? పురుషోత్తమ. బుద్ధున్నవాడికి అంత పురుషోత్తమ అంటే ఎవరు? పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే ఎవరు? భగవంతుడే పురుషోత్తముడు. ఇంకా లక్ష్మణుని యొక్క విన అంటే లక్ష్మణుడు లేకపోతే ఇంకేముంటారు? మృష్టాన్నము. మృష్టాన్నం, మృష్టం అంటే మధురమైనటువంటి అన్నం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ పాయసం అన్నం, పరమాన్నం అని చెప్పండి. పాయసాన్నము, పరమాన్నం, మృష్టాన్నం అంటే మధురాన్నం అనుకోవడం. ఉపానీతం అంటే కౌశల్య తెచ్చినటువంటి మృష్టాన్నమును కూడా భుజించేవాడు కదా. అశ్నాతి అంటే ఇక్కడ ఏం చెప్తారు? అశ్నాతి అంటే తినలేదు, తినేవాడు కాదు. మనకి అష్ట అనే వాళ్ళు ఎక్కడ వస్తున్నటువంటి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఏమంటాడు? తదహం భక్తి పొందుతాం అశ్నామి రైతాత్మన. అక్కడ అశ్నామి తింటాను అని చెప్పాడు. ఎలా ఇస్తే తింటానన్నాడు కృష్ణుడు? తదహం భక్తి పొందుతాం, భక్తితో నాకు ఇచ్చినట్లయితే నేను తింటాను అని చెప్పాడు. భక్తితో ఇవ్వడం అంటే ఏంటి అర్థం? భక్తి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. భక్తి అంటే ఏంటి అర్థం? భగవత్ సేవ. అంటే భగవత్ సేవ చేసేవారు ఇచ్చేటువంటి దాన్ని నేను తింటానని చెప్పాడు. అర్థం ఏమిటంటే భగవత్ సేవ చేయని వాడు భగవంతుడికి సమర్పించినా భగవంతుడికి స్వీకరిస్తాడు. చాలా సరళమైన వాడు. ప్రసాదం అంటే ఏమిటి? ప్రసాదం అంటే భగవత్ సేవ చేసేవారు నివేదన చేసినటువంటి పదార్థాన్ని ప్రసాదం. చాలా చాలా ముఖ్యం. అంతేగాని ఎవరు పడితే వారు వండేసి నివేదన చేస్తే భగవంతుడు తీసుకుంటాడు, దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాడు. భక్తి 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 అనేటువంటిది అసలైనటువంటి పదార్థం ఏంటంటే భగవత్ సేవ. కాబట్టి ఆయన లక్ష్మణుడు లేకుండా కౌశల్య చేతితో ఇచ్చినటువంటి పాయసాన్ని కూడా స్వీకరించేవాడు కదా. ఆయన నిద్రపోయేవాడు కదా. కాబట్టి ఇక్కడ మనకి శ్లోకంలో వాల్మీకి మహర్షి రామునికి లక్ష్మణుని పట్ల ఉన్నటువంటి అనురాగం ఏదైతుందో దాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే మరి చూడండి, ఇంతకుముందే కదా మనం చెప్పుకున్నాం, లక్ష్మణుడు ఎలాంటి వాడు రామునికి అంటే ద్వితీయ ప్రాణవాయువు వంటి వాడు. లోపలకు ప్రాణవాయువు ఉంటుంది, కానీ రాముడికి రెండవ ప్రాణవాయువు ఉంది. ఎవరంటే లక్ష్మణుడు. మరి ప్రాణవాయువు లేకుండా నిద్ర పడుతుందా చెప్పండి? అలాగే మరి లక్ష్మణుడు లేకపోతే అంటే ప్రాణవాయువు లేకపోతే రాముడు ఎలా నిద్రపోతాడు? అలాగే లక్ష్మణుడు లేకుండా రాముడు ఇక్కడ నిద్రపోయేవాడు. ఒక వ్యక్తికి కుడి చేయి లేకపోతే ఎలా తినగలడు? కుడి చేయి అనేది దేనికోసం ఉంది? తినడం కోసం. ఈ రోజుల్లో ఎడం చేతితో తినేవాడు కూడా ఎక్కువ ఉంటారు. ఆ చేయి ఈ చేయి అనే భేదం లేదు.
కుడి చేతితో కంటే ఎడమ చేతితో తినే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఈ రోజుల్లో అదొక సోపు ఎడమ చేతితో తింటారు. చిన్నవాళ్ళకి నేర్పాల్సినటువంటి పెద్దవాళ్ళు కూడా ఎడమ చేతితో తింటూ ఉంటారు. ఇప్పుడు కూడా అంటే పూర్వమైతే అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ రోజుల్లో అసలు కనీసం ఇలాంటి విషయాలు కూడా తల్లిదండ్రులు బోధించడం వాళ్ళకి చూస్తుంటారు. ఈ రోజుల్లో ఎడమ చేతి తింటుంటారు, ఎడమ చేతి తాగుతుంటారు. కనీసం ఆ మాత్రం శిక్షణ కూడా తెలియదు అనమాట. కాబట్టి ఏమన్నారంటే కుడిచి లేకపోతే అసలు ఎలా తింటారని ప్రశ్నిస్తారు. అలాగే రాముడు లక్ష్మణుడు లేకపోతే తినేవాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, కౌశల్య చేతితో ఇచ్చినటువంటి పాయసం. పాయసం అనేది అందరికీ చాలా ఇష్టమైంది. పాయసం పరమాన్నం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ ఇష్టమే పాయసం అన్న పరమాన్నం. అది కూడా మన తల్లి చేతితో తయారు చేసినటువంటి పాయసం పరమాన్నం అది ఇంకెంత మధురంగా ఉంటుంది కదా. అదే ఇక్కడ ఏం చెప్పినారంటే కౌశల్య చేతితో వచ్చినటువంటి పాయసం అంటూ కూడా అర్థం చేసుకోవాలి. పాయసం అనేది ప్రియమైనది, అది కూడా తల్లి చేతితో వచ్చినటువంటి పాయసం అత్యంత ప్రియమైనది. కానీ అలాంటిది కూడా రాముడు స్వీకరించేవాడు కాదు లక్ష్మణుడు లేకుండా. యదాకి హయం ఆరూఢో మృగయామ్యాతి రాఘవ తదైనం పృష్ఠతో అభ్యేతి సదను పరిపాలయ. ఇంకా చెప్పాలంటే అంటే ఎలా ప్రారంభించారు? యథాహి యథాహి అంటే ఎలాగంటే అంటే ఎంత వారి అనుబంధం ఎలా ఉండదంటే రాఘవుడు ఎప్పుడైతే, రాఘవుడు అంటే ఎవరు? రాముడు రాఘవుడు. కాబట్టి ఈ రాఘవుడు ఎప్పుడైతే ఒక అశ్వాన్ని అధిరోహించి వేటకు ఉపక్రమిస్తాడో వెంటనే లక్ష్మణుడు ఏం చేస్తాడంటే రాముణ్ణి రక్షించడం కోసం మనస్సును చేపట్టి అనుసరిస్తాడు. ఏ పదవ మృగయాం అనే పదం, వేటాడడానికి మృగయాం అనే పదం. అంటే మృగాలను వేటాడడం కోసం ఇప్పుడు అరణ్యానికి రాముడు సమాయత్తం అవుతాడో వెంటనే లక్ష్మణుడు కూడా అనుసరిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటాడు అనమాట. ఇద్దరు కూడా ఎప్పుడు విడిగా ఉండడం అనేది ఎప్పుడు కూడా మనం చూడం. గొప్ప వేగంతో చూడండి, రాముడు ఎక్కడికి వెళ్ళినా గొప్ప వేగంతో లక్ష్మణుడు అనుసరిస్తాడు. భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజోహిసన ప్రాణై ప్రియతరో నిత్యం తస్య చాసి తథా ప్రియః. లక్ష్మణుని యొక్క అనుధునిగా శత్రుఘ్నుడు భరతునికి తన ప్రాణం కంటే ప్రియమైనటువంటి వాడు. మరి భరతుడు కూడా శత్రుఘ్నుడికి అంతే ప్రియమైనటువంటి వాడు. లక్ష్మణుని యొక్క అనుజునిగా, అనుజునుడు అంటే ఎవరు? అనుజుడు అంటే కనిష్ట సోదరుడు, అంటే తమ్మునిగా. లక్ష్మణుని యొక్క తమ్మునిగా శత్రుఘ్నుడు ఏ విధంగా అయితే లక్ష్మణుడికి రాముని పట్ల భక్తి ఉంటుందో అలాగే లక్ష్మణుని యొక్క తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఏ విధంగా రాముడితో సంబంధాన్ని కలిగి ఉండేవాడు అలాగే శత్రుఘ్నుడు భరతుని పట్ల అలాంటి భక్తి శ్రద్ధను కలగచ్చు. ఏ విధంగా అయితే లక్ష్మణుడు రామునికి ద్వితీయ ప్రాణవాయువు అని చెప్పామో అలాగే శత్రుఘ్నుడు భరతునికి ద్వితీయ ప్రాణవాయువు అంటే సంబంధం. ఏ విధంగా లక్ష్మణుడు అంటే రామునికి ప్రీతో అలాగే భరతుడికి శత్రుఘ్నుడు అంటే ప్రీతి. కాబట్టి భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు. అదే ఈ శ్లోకంలో మనకి. శత్రుఘ్నుడు లక్ష్మణునికి అనుజుడు, అనుజుడు అంటే సోదరుడు, తర్వాతి వాడు. కాబట్టి అందుచేత అతని యొక్క స్వభావం అనేటువంటిది లక్ష్మణుని యొక్క స్వభావం లాంటిది.
రాముడి తర్వాత వాడు కదా లక్ష్మణుడు. కాబట్టి లక్ష్మణుడికి రాముడు అంటే అత్యంత ప్రియం. అలాగే ఈ శత్రుఘ్నుడు ఎవరంటే లక్ష్మణుడి తర్వాత వాడు. కాబట్టి అతని యొక్క లక్షణం కూడా ఎలా ఉందంటే లక్ష్మణుడి యొక్క లక్షణం లాగే ఉంటుంది. లక్ష్మణుడి యొక్క లక్షణం ఏమిటి? రాముడిని విడిచిపెట్టకుండా ఉండదు. కాబట్టి అదే లక్షణాన్ని శత్రుఘ్నుడు కూడా పొందాడు. ఎవరి పట్ల? భరతుని పట్ల అతనికి ఎప్పుడు కూడా అలాగే చేత అతడు భరతునికి అత్యంత ప్రియమైనటువంటి. అలాగే భరతుడి శత్రుఘ్నుడు అంటే కూడా అత్యంత ప్రీతి. 35వ చతుర్భిర్మహాభాగైః పుత్రైర్ దశరథాః ప్రియైః. చతుర్భిర్మహాభాగైః పుత్రైర్ దశరథః ప్రియైః బభూవ పరమప్రీతో దేవైరివ పితామహః. కాబట్టి ఈ దశరథుడు తన ప్రియమైనటువంటి ఈ నలుగురు పుత్రుల పట్ల అత్యంత సంతృప్తిని ప్రదర్శించేవాడు. ఎలాగంటే ఇక్కడ చెప్తున్నారు, పూలికి చెప్తున్నారు. పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ఈ నలుదిక్కుల వారు పాత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే సంతృప్తి చెందాడో అలాగే దశరథుడు కూడా తన నలుగురు పుత్రులను పట్ల ఎల్లప్పుడూ కూడా గొప్ప సంతృప్తిని కలిగి ఉండేవాడు. నలుగురు పుత్రులను ఇక్కడ ఏమైనా సంబోధించారు? మహాభాగై. మహాభాగై అంటే గొప్ప అదృష్టవంతులైనటువంటి నలుగురు పుత్రుల పట్ల ఎల్లప్పుడూ కూడా ప్రియమును కలిగి ఉండేవాడు. చాలా పరమ ప్రీతుడై కలిగి ఉండేవాడు. పరమ ప్రీతిని కలిగి ఉండేవాడు. కాబట్టి మరి భగవంతుడు అవతరించడంలో తన మొదటి ప్రయోజనం ఏమిటి అంటే మనం చెప్పుకున్నాం, దశరథుని యొక్క కోరికలను నెరవేర్చడం. ఏమిటండి? అది రాముడు అవతరించింది రావణాది అసురులను సంహరించడం కోసం కాదా అంటే మనం చెప్పుకున్నాం. భగవద్గీతలో వచ్చేది మొట్టమొదట వినాశాయ దుష్కృతాం కోసం కాదు. ఏం కోసం వస్తున్నాడని మొట్టమొదట పరిత్రాణాయ సాధువులు భక్తుల కోసం వస్తున్నాడే. ఎలాగో భక్తుల కోసం వచ్చాడు కాబట్టి పనిలో పనిగా అసురులను సంహరించాడు. ఒకవేళ భక్తుల కోసం రావాల్సిన అవసరం లేకపోతే అసురుల కోసం ఆయన రానేరాడు. ఎందుకు రావాలి? అసురుల కోసం, అసురులను సంహరించడం కోసం ఆయన రావాలి. అవసరం లేదు. అసురులను సంహరించడం కోసం ఎవరున్నారు? అసుర సంహారిణి అయినటువంటి దుర్గాదేవి, నిషాసుర మధ్య కదా, కాళికా రూపం మనం చూస్తాం కదా. కాళికా రూపం ఎలా ఉంటుంది? కాళికా రూపం అత్యంత భయానకంగా ఉంటుంది. మెడలో అసురుల యొక్క పుర్రెల దండ ఉంటుంది కదా. చేతిలో మనం చూస్తే ఒక అసురుడు తలపట్టుకుంటుంది. తలపట్టుకుంటే ఆ మెడలో పెట్టారు కింద పడుతుంది. భయానకంగా ఉంటుంది. ఎవరామె? నారాయణి నమోస్తే. నారాయణి, నారాయణుని యొక్క సోదరి. ఇప్పుడు ఆమె ఎవరు? దుర్గా. దుర్గా అంటే ఏమిటి? ఈ దుర్గమమైనటువంటి దాటసక్యంగా అయినటువంటి భౌతిక ప్రపంచానికి ఆమె పర్యవేక్షకురాలు. ఆమె సరిపోతుంది అసురులకు సంబంధించిన భగవద్గీతకు రావాలి. అందుకే భగవద్గీతలో స్వామి మొట్టమొదట వినాశాయ వినాశాయ స్మృత తర్వాత పరిత్రాణాయ సాధునం అని అలా అసురులను సంహరించడానికి మరియు సాధువులను ఆనందాన్ని కలిగించడానికి చెప్పలేదు. అందుకే ముందే ఉన్నాడు పరిత్రాణాయ సాధున వినాశాయ స్మృత. నేను భక్తుల కోసం వస్తున్నాను, ఎలాగో వస్తున్నాను కాబట్టి పనిలో పనిగా అసురులు. కాబట్టి అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే రాముడు ఆవిర్భవించడంలో మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి అంటే దశరథుని యొక్క కోరికలను నెరవేర్చడం. దశరథుడు తన ప్రియ భక్తుడు కాబట్టి ఈ శ్లోకంలో దశరథుని యొక్క సంతృప్తిని గురించి మనకి వివరించడం. 36-37 ఏ యదా జ్ఞాన సంపన్నాః సర్వే సముదితా గుణైః
శ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞ దీర్ఘదర్శన తేషాం ఏవం ప్రభావానాం సర్వేషాం దీప్తతేజసాం పితా దశరథో హృష్టో బ్రహ్మాలోకాదిపో యథా. ఈ నలుగురు పుత్రులు ఎప్పుడైతే శాస్త్రజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు, చెప్పుకున్నవారు విద్య అంటే వేద విద్య, ఎప్పుడైతే ఈ నలుగురు పుత్రులు కూడా ఈ శాస్త్ర విద్యను నేర్చుకున్నారో వారిలో మంగళప్రదమైనటువంటి లక్షణాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. అలాగే ఇంకేమి వారిలో అభివృద్ధి చెందాయి చెప్తున్నారు. ఏ లక్షణాలు వారిలో వచ్చాయంటే శ్రీమంత, శ్రీమంత అంటే బిడియం, సిగ్గు, లజ్జ. బిడియం అంటే సిగ్గుపడడం అనేటువంటి లక్షణం పెంపొందుతుంది. ఇక్కడ అర్థం ఏంటంటే చదువుకున్నవాడు ఎవడైనా ఉంటే, విద్యాభ్యాసం పొందినవాడు ఎవరికైనా ఉండాల్సిన లక్షణాలు అంటే ఇక్కడ చెప్తున్నారు. ఏమిటంటే వాడు శ్రీమంతుడై ఉండాలి, బిడియం ఉండాలి. చదువుకున్న వాడికి సిగ్గు అనేది ఉండాలి, సిగ్గు లేకుండా ఉండకూడదు, బిడియం అనేది. ఇంకా వారు కీర్తిమంతులయ్యారు. అలాగే ప్రాపంచికమైనటువంటి జ్ఞానం అంతటిని కూడా కలిగి ఉన్నారు. సర్వజ్ఞ అంటే సర్వజ్ఞానమును వారు పొందారు. ఇంకా వారు దీర్ఘదర్శులు అయ్యారట విద్యాభ్యాసం. దీర్ఘదర్శులు అంటే ఏమిటి? భవిష్యత్తు గురించినటువంటి జ్ఞానాన్ని పొందారు వారందరూ. ఇంకా ఏమయ్యారు చూడండి, ఏవం ప్రభావాన, అలాంటి సామర్థ్యాలను కూడా వారు పొందారు. అన్ని రకాల సామర్థ్యాలు పొందారు. దీప్త తేజస చెప్తున్నారు. కాబట్టి దశరథుడు తన యొక్క పుత్రులు పొందినటువంటి వైదిక విద్యాభ్యాసం చేత పెంపొందించుకునేటువంటి లక్షణాలను చూసి దశరథుడు ఎంతో ఎలా ఉన్నాడు, దీప్త తేజస అన్నటువంటి ఒక దీపం వెలిగిస్తే ఎలా తేజస్సు వస్తుందో అలాగా దశరథుడు కూడా అతని యొక్క ఆనందం అలా పెరుగుతూ ఉందన్నమాట తేజస్సు. ఎందుకంటే వారి యొక్క సామర్థ్యాలు, వారి యొక్క శక్తులు ఎలా ఉన్నాయంటే ఈ ప్రపంచాలకే పర్యవేక్షకుడైనటువంటి, ఈ లోకాలకు పర్యవేక్షకుడైనటువంటి బ్రహ్మదేవుని యొక్క శక్తులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా తన పుత్రులలో శక్తులన్నీ కూడా గమనించాడట. ఏమన్నారు బ్రహ్మదేవుడు అంటే లోకాలకు పర్యవేక్షకుడు అని చెప్పారంటే ఈ లోకాలు ఊర్ధ్వ మధ్య అధోలోకాలకు పర్యవేక్షకుడు. కాబట్టి బ్రహ్మదేవుని వంటి శక్తి సామర్థ్యాలను పొందారు తన పుత్రులు అని చెప్పి ఇక్కడ పూర్వం మనకి ఏం చెప్పబడిందంటే దశరథుడు పుత్రులను పొందడం చేత ఆనందించాడని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పుత్రులు మంగళప్రదమైనటువంటి లక్షణాలను పొందడం చేత ఆనందించున్నాడని చెప్తున్నారు. మరి ఇక్కడ బిడియం అనేటువంటి లక్షణం ఒకటి చెప్పుకున్నాం. చదువుకున్న వారికి బిడియం ఉండాలి. మరి ఇక్కడ బిడియం అంటే ఏమిటంటే తప్పు చేయడంలో బిడియం, లేకపోతే తప్పు చేయాలనేటువంటి ఆలోచన రావడం పట్ల బిడియం. అంటే ఎప్పుడైతే తప్పు చేయాలనేటువంటి ఆలోచన వస్తుందో వెంటనే ఏంటి ఇలాంటి తప్పుడు ఆలోచన వస్తుందని చెప్పి అలవర్చుకోవడం, అది బిడియం. అలాగే ఇక్కడ కీర్తి అంటే జ్ఞానము వలన పొందేటువంటి కీర్తిగా చెప్తుంది. ఇప్పుడు ఆ విధంగా మన యొక్క నలుగురు పుత్రులలో ఈ లక్షణాలను కూడా పెంపొందడం పట్ల ఈ ఏం చెప్తున్నారు, ఎలా పోల్చారంటే చూడండి, వారందరూ కూడా బ్రహ్మ, ఈ లోక పాలకుడైనటువంటి బ్రహ్మ కలిగి ఉండేటువంటి దివ్యమైనటువంటి గొప్ప దేదీప్యమైనటువంటి శక్తులను, సామర్థ్యాలను పొందడం చేత దశరథుడు చాలా ఆనందించారు. రామచంద్రుని యొక్క